షోకేషులో బొమ్మల మాదిరిగా చేస్తే నీ పెద్దయిన తర్వాత వాడు బొమ్మ మాదిరిగానే ఉంటాడు జీవితాంతం. వాడికి పెళ్లి చేసిన ఆ పిల్ల గొంతు కోస్తున్నావు నీ. అలాంటి వాడికి పెళ్ళే వద్దండి. తన కాళ్ళ మీద తాను నిలబడని వాడు, తన కాళ్ళ మీద ఇంకా సంపాదించని వాడు, ఇంకా 60 సంవత్సరాలు వచ్చిన అమ్మా నాన్న మీద ఆధారపడేవాడు. ఇక నీకు 40, 35, 40 వచ్చినా ఇంకా అమ్మ దగ్గర నుంచి రోజు పాకెట్ మనీ, తాగటానికి, తినటానికి, తిరగటానికి. అదేమంటే ఒక్కడే ఏదో లేండి పిల్లగాడు. నీ అంతటి నువ్వే నీ పిల్లల్ని పాడు చేస్తూ, నీ అంతటి నువ్వే నీ పిల్లల్ని పాడు చేస్తూ ఉన్నావు. అలాంటి బతికినా ఒకటి, చచ్చినా ఒకటి. ఉండి ఉద్ధరించే కంటే, ఉండి ఉద్ధరించి కుటుంబాన్ని, సంఘాన్ని, చుట్టుపక్కల బంధువులు, వాడికి ఏదైనా అనుకో, ఈయన దగ్గర డబ్బులు ఉండవు, వాడిని అడగాలి, వాళ్ళని అడగాలి, ఇదే జీవితం.